పప్పుచారులోకి ఆమ్లెట్ ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం? మీకు విషయం చెప్పనా? అయితే మా డాడీకి ఏదో పనుండి బయటికి వెళ్తున్నారు. అందుకే మా మమ్మీ 11 అన్నం పెట్టేశారు. అప్పుడు పప్పుచారులోకి ఆమ్లెట్ వేసి ఇచ్చారు. ఆ స్మెల్కి అప్పుడు ఆమ్లెట్ మీద క్రేవింగ్ మొదలైంది. కానీ ఇంట్లో ఎగ్స్ లేవు. మంగమ్మ శపథం చేసుకున్నాను ఖచ్చితంగా ఆమ్లెట్ తోటే అన్నం తినాలని. కానీ షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలంటే బద్ధకం. మా తమ్ముడు ఇంటికి వచ్చిన తర్వాత వాడితో తెప్పించుకుందామని మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు అసలు అన్నమే తినలేదు. కానీ సాయంత్రం అయ్యేసరికి చాలా ఆకలేసింది. ఇంకా తట్టుకోలేక నేనే బయటికి వెళ్ళి ఎగ్స్ తెచ్చుకొని ఇలా ఆమ్లెట్ వేసుకున్నాను. ప్లెయిన్ ఆమ్లెట్ కన్నా కూడా నాకు ఇలా పాలక్తో ఆమ్లెట్ వేస్తే చాలా చాలా ఇష్టం. వేడి వేడి అన్నంలో ఆమ్లెట్ వేసుకుందాం అనుకున్నాను. సాయంత్రం అయ్యేసరికి అన్నం చల్లారింది. ఏం పర్వాలేదు, ఆమ్లెట్ ఉంది కాబట్టి అన్నం ఎలా ఉన్నా తినచ్చు. నా ఫేవరెట్ ఆమ్లెట్ వేసేసుకొని పప్పుచారు అన్నం వేసుకొని తింటుంటే అమృతంలా ఉంది. మన స్టమక్ సాటిస్ఫై అవ్వాలంటే గొప్ప గొప్ప రెసిపీస్ అవసరం లేదు. ఇలా సింపుల్ రెసిపీసే మనకి చాలా టేస్ట్ని ఇస్తాయి. మా ఇంట్లో ఆమ్లెట్ కోసం అయితే ఇంకా చిన్నపాటి యుద్ధాలే జరుగుతాయి. ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టం కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.